రోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలలో పెద్దవాడైన యెషయా ద్వారా దేవుడి అద్భుతమైన ప్రవచనాన్ని తెలియచేస్తున్నారు. నేటి దినాలలో ఈ ధ్యాన వాక్యంలోని ప్రవచనం మన కుటుంబాలకు, మనము దేవుని నుండి పొందుకున్న మన ప్రియమైన సంతానము కొరకు ఎంతో అవసరమై ఉంది. నేటి తరములలోనున్న పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా, తిరుగుబాటు చేసేవారిగా, మాట వినని పిల్లలుగా, చిన్న వయసులోనే చెడు అలవాట్లకు లోనైన వారిగా, దేవుని వాక్యానికి అవిధేయులుగా, దేవుని సేవకులను, యాజకులకు హాని చేసే వారిగా ఉండడం మనం చూస్తున్నాం. ఈ తరంలో దేవుని యొక్క ఆశ పిల్లలను గూర్చి, వారి మంచి భవిష్యత్తును గూర్చి కలలు కంటున్న వారి కొరకు దేవుని మాట 44వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో, నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము అని ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుడు. నేటి దినాల్లో పిల్లలను పాడు చేసే మార్గాలలో మీడియా ఒకటిగా ఉంది. సెల్ ఫోన్లకు పిల్లలుగా ఉన్నప్పుడే ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. ఫోన్ లేకుండా ఒక్క పిల్లాడు కూడా మనం చూడలేకపోతూ ఉన్నాం. ప్రతి పిల్లల చేతుల్లో ఫోన్, వారు చూసే రీల్స్, వారు చేసేవి యూట్యూబ్లలో చూస్తున్న విషయాలే చేస్తున్నారు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23 నుంచి 25 వచనాల్లో ఎలీషా అనబడిన దైవజనుడు తన ప్రియమైన గురువు గారిని ఏలియాను దేవుని యొద్దకు అగ్ని గుర్రములలో, రథములలో, సుడిగాలలో దేవుడు కొనిపోయినప్పుడు ఎంతో వేదనతో తన గురువు గారైన ఏలియా కొరకు వేదనతో కన్నీరు మున్నీరు అవుతూ ఉండగా హేళన చేస్తూ 42 బాలురు ఎలీషా ప్రక్కన నిలబడి ప్రవక్తను బోడివాడా ఎక్కి పొమ్మని అంటూ ఉండగా, ప్రవక్త యెహోవా నామమున వారిని శపించినట్లు 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి 42 బాలులను చీల్చివేసినట్లు మనం ఇక్కడ గమనిస్తాం. ఆదికాండం 26వ అధ్యాయం 34వ వచనంలో, ఇస్సాకు రెబెకాలకు పుట్టిన తొలి సంతానమైన యాషావు తన స్వంత కుటుంబంలోని కుమార్తెలను వివాహము చేసుకొనకుండా హిత్తీయుడైన బేయేరి కుమార్తెయగు యాహుదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెబతును పెండ్లి చేసుకున్నారని రాయబడింది. వీరు ఇస్సాకునకు, రెబెకాకు మనోవేదన కలుగు చేశారని రాయబడింది. ఈనాడు పెళ్ళిళ్ళ విషయాల్లో పిల్లలు ఇష్టారాజ్యంగా జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పెళ్లి వయసు రాకుండగానే ప్రేమ పెళ్ళిళ్ళు అంటూ తల్లిదండ్రులైన వారు తలపట్టుకునేలా చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్యలో దేవుని వాక్యం మనకిచ్చే ధైర్యం, నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరించదనని మనం గుర్తించి నా సంతానముపై దేవా నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నారు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు అని దీవిస్తున్నారు దేవుడు. మన పిల్లలపై దేవుని ఆత్మ నింపబడేటట్లుగా, కుమ్మరింపబడేటట్లుగా మనం ప్రార్థించాలి. మనం నిజంగా అలా పిల్లల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడితే ఎలా ఉంటారు పిల్లలు? చూడండి, నిర్గమకాండం 35వ అధ్యాయం 33వ వచనంలో, ఊరు కుమారుడు ఊరు మనుముడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి, యెహోవా విచిత్రమైన పనులు చేయడానికి, బంగారు, ఇత్తడి, వెండితో పనిచేయుటకు వివేక జ్ఞానములు కలుగునట్లుగా దేవుని ఆత్మతో అతనిని నింపినట్లుగా ఈ వచనంలో చెప్పబడింది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో, నేను సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరించుదును. అక్కడే వ్రాయబడింది, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు అని యోవేలు ప్రవచిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనంలో, ఆయన ఆత్మను మన పిల్లల యందుంచి ఆయన కట్టడలను అనుసరించు వారిని గాను, ఆయన విధులను గైకొను వారిని గాను దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో, ఆలకించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను,
నా ఉపదేశం మీకు తెలియచేస్తాను వినండి అని దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నారు. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు తనకు ప్రియముగానున్న భార్యగా ఎలియాజరు రెబెకాను ఒంటెలపై తీసుకుని వస్తున్నారు అని మనం గమనిస్తాం. ప్రార్థించే, ఆత్మలో ధ్యానించే, ఆరాధించే దేవుని పిల్లలకు దేవుని ఏర్పాటు, సిద్ధపాటు ఇలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. అట్టి భాగ్యం మన పిల్లలు పొందుకొందురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదింతును, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించుదును, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించుదును. ఆమెన్. ఈరోజు సంతోషకరమైన విషయం, నా కుమార్తె పుట్టినరోజు. నా బిడ్డ కొరకు ప్రార్థించండి. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్.